ఫోన్లో చాలా యాప్స్ వస్తున్నాయి. యాప్స్ చూసి చాలామంది మోసపోతున్నారు. నెక్స్ట్ గేమ్స్, దాంట్లో ఉన్న గేమ్స్కి అడిక్ట్ అయిపోయి దానికోసం ఏమైనా చేసేంతగా, దాంట్లో డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ కూడా చేసేంతగా వెళ్ళిపోతున్నారు. ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ సోషల్ మీడియాని ఎక్కువగా నమ్మకూడదు. ఫోన్ కూడా ఎక్కువ మనకి ఎంత యూస్ కావాలో అంత యూస్ చేసుకోవాలంటే, కానీ దాన్ని ఎక్కువ యూస్ చేసి మనకి అడిక్ట్ అయ్యేంత వరకు తీసుకువెళ్ళకూడదు. మనం ఆల్కహాల్ తీసుకోకూడదంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ థింక్ చేస్తే దాని గురించి మనకి ఆల్కహాల్ వద్దు అని అర్థమవుతుంది. అప్పుడు తీసుకోకుండా ఉంటే షాప్స్ కూడా అప్పుడు తక్కువైపోతాయి. అప్పుడు అలా ఆల్కహాల్ని లిమిట్గా చేయొచ్చు. సో బ్యాడ్ హ్యాబిట్స్లో అన్నీ ఉన్నాయి. నాకైతే ఫోన్ ఎక్కువగా కనిపిస్తుంది. బికాజ్ ఎందుకంటే ప్రెసెంట్ జనరేషన్ అయితే ఏజే లేదు అసలు. చిన్న పిల్లల నుంచి వాళ్ళు తినాలంటే ఫోన్ కావాలి అనడం కానీ ఇలా ఎడిక్ట్ అయిపోతున్నారు. ఫస్ట్ పేరెంట్సే వాళ్ళకి నేర్పించకపోతే వాళ్ళే దానికి ఎడిక్ట్ అవ్వకుండా ఉంటారు కదా. ఫస్ట్ పేరెంట్సే చూస్తున్నారు అనమాట మన ఫోన్ని. ఆ పేరెంట్సే చూడడం మానేస్తే చిల్డ్రన్ కూడా చూడరు. ప్రెసెంట్ జనరేషన్ చిల్డ్రన్ అయితే, నేను ప్రెసెంట్ 9th క్లాస్ చదువుతున్నాను. మా క్లాస్లోనే ఫ్రీ ఫైర్ కానీ ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ ఇలా సోషల్ మీడియా మొత్తం ఎడిక్ట్ అయిపోయి ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ పోయి ఏమి చదువుకోకుండా అలా వాటి మీదే మొత్తం థింకింగ్ మొత్తం వాటి మీదే అది మోసపోతున్నారు, లేకపోతే బాగుపడుతున్నారు. వాళ్ళకి ఏమీ తెలీదు. ప్రెసెంట్ ఏజ్ ఒక ఏ ఆలోచనల మీద అయితే ఎత్తామో మన ఫ్యూచర్ కూడా అలానే ఉంటుంది. ప్రెసెంట్ ఇప్పుడు మనం ఫ్రీ ఫైర్ కానీ ఇన్స్టా కానీ వాటికి ఎడిక్ట్ అయిపోతే దాని మీదే ఇంకా ధ్యాస మొత్తం ఉంటుంది. ఒకవేళ ప్రెసెంటే మనము ఎడ్యుకేషన్ మీద ధ్యాస పెడితే ముందు ముందు మన ఫ్యూచర్ కూడా మెరుగుపడుతుంది. కాబట్టి ముందుగా నేను చెప్పే విషయం అయితే ఫోన్ చూడకండి, ఫోన్కి ఎడిక్ట్ అవ్వకండి. ఫోన్ ఈజ్ వెరీ డేంజరస్. ఇట్ స్కిల్స్ యువర్ లైఫ్ అండ్ ఆల్సో యువర్ ఫ్యూచర్. సో ప్లీజ్ డోంట్ సీ phone and don't use phone and also social media. It's very dangerous. It kills your life. Next. ఈ కాలంలో ఆడపిల్లలు కూడా తాగుతున్నారు. అసలు వైన్ షాప్సే లేకపోతే ఇవన్నీ అయ్యేది కాదు. చిన్నపిల్లల నుంచి ఇప్పుడు ముసలి వాళ్ళ వరకు అందరూ తాగుతున్నారు. సో వైన్ షాప్స్ లేకుండా చేయాలని కోరుకుంటున్నాను. స్మోక్ చేయడం ద్వారా ఇప్పుడైతే పల్లెల్లో బ్రాండీ షాప్స్, స్మోకింగ్కి ఎక్కువ షాప్స్, హాస్పిటల్స్, స్కూల్స్ ఉన్నా లేవో బ్రాండీ షాప్స్ ఎక్కువ ఉన్నాయి. వాటిని తగ్గిస్తే మేలు అనుకుని చెప్తున్నాను. తాగి మైకంలో వాళ్ళు అమ్మని చూడు, చెల్లెలని చూడు, ఏం పడితే అది మాట్లాడుతుంటారు, తింటుంటారు, ఏం చేస్తుంటారో వాళ్ళకే తెలుసుకుంటారు సార్. అట్లే వన్ ఆఫ్ ద డ్రగ్ మనకి ఇప్పుడు మేము 9th క్లాస్ మనకి ప్రీవియస్ ఇయర్ ట్యాబ్ ఇచ్చారు. ఆ ట్యాబ్ కూడా వాళ్ళు చదువుకోవడానికి ఇచ్చింటే వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. దాంట్లో ఏం చేస్తున్నారో తెలియదు. దాన్ని ఇచ్చినది మనకు క్లాసెస్ వినడానికి, చదువుకోవడానికి. కానీ వాళ్ళు వేరే డ్రగ్ యూజ్ చేసుకుంటున్నారు. అట్లా కూడా తగ్గించుకోవాలని ఫస్ట్ వచ్చేసి డ్రగ్స్ అండ్ డ్రింకింగ్. స్మోక్ చేయడం ద్వారా వాళ్ళు పీల్చుకునే శ్వాస అది పీల్చుకోవడం కాకుండా పక్కన ఉన్న వాళ్ళకందరికీ పీల్చుకోవడం ద్వారా వాళ్ళకి జబ్బులు అనేది చాలా వస్తున్నాయి. అందుకే స్మోక్ చేయకండి మరియు డ్రింక్ అనేది చేయకండి. ఎందుకంటే ఆ డ్రింక్ చేయడం ద్వారా మనము డబ్బులు లేకున్నప్పుడు మన కిడ్నీలు మనమే అమ్ముకొని మళ్ళీ తీసుకొని డబ్బులు తాగుతున్నారు. నెక్స్ట్ డ్రగ్స్ అనేవి అది తీసుకోవడం ద్వారా మత్తులో ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. తల్లి అని చూడదు, చెల్లి అని చూడరు, అక్క అని చూడరు. ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. అందుకే డ్రగ్స్ తీసుకోకండి. ఫోన్ ఎందుకంటే యూజ్ చేయకూడదు. వాటిలో అన్నీ ఏదేదో యూట్యూబ్, వాట్సాప్ మరియు ఇన్స్టాగ్రామ్ అవన్నీ సోషల్ మీడియా చిన్నపిల్లలకి
సిటీస్లో ఎక్కువ స్పెట్స్ అనేవి